Hello children, this is your Shravanti teacher back again with another concept. Today let us see what are singular and plural of nouns. So మీకు అందరికీ తెలుసు కదా, సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనం. ఒక నౌన్ని మనం సింగులర్గా చూపించవచ్చు, ప్లూరల్గా చూపించవచ్చు. ఎలా? ఒకటే ఉందనుకోండి, అప్పుడు ఆ నౌన్ని మనం సింగులర్ ఫామ్లో రాస్తాం. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ప్లూరల్ ఫామ్లో రాస్తాం. అదేంటో చూద్దాం. సో కౌంటబుల్ నౌన్స్ కెన్ బి ఎయిదర్ సింగులర్ ఆర్ ప్లూరల్. సో మనం లెక్క పెట్టడానికి వచ్చే పదాలు, అదే నామవాచకాలన్నీ కూడా సింగులర్లో అయినా చూపించవచ్చు లేదా ప్లూరల్లో అయినా చూపించవచ్చు. ఏ నౌన్ that denotes one person or thing is said to be a singular or in the singular number. ఏ నామవాచకం అయితే ఒకే వ్యక్తిని లేదా ఒకే వస్తువుని తెలుపుతుందో ఆ నామవాచకాన్ని మనం సింగులర్లో చూపిస్తాం, అంటే ఏకవచనంలో చూపిస్తాం. సింగిల్ అంటే ఒకటి కదా, సింగులర్ అంటే ఏకవచనం. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్, కౌ, టేబుల్, పొటాటో, సిటీ, స్టోరీ. సో ఇక్కడ అన్నీ కూడా ఒకటొకటే ఉన్నాయి కాబట్టి ఏకవచనంలో చూపించాం. నౌ ఎ నౌన్ దట్ డినోట్స్ మోర్ దెన్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ సెడ్ టు బీ ప్లూరల్. ఒకటి కంటే ఎక్కువ వస్తువులని లేదా ఒకరికంటే ఎక్కువ మనుషుల గురించి మనం మాట్లాడేటప్పుడు వీ హ్యావ్ టు యూస్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద noun. So that is plural number. సరే, చెక్ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒకటే బాయ్ ఉంటే మనం వి సే బాయ్. అదే ఒకటి కంటే ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారనుకోండి, వి యూస్ బాయ్స్. అలాగే కౌ, కౌస్, టేబుల్, టేబుల్స్, పొటాటో, పొటాటోస్, సిటీ, సిటీస్, స్టోరీ, స్టోరీస్. So these are plural forms of the above words. These are singular forms and these are plural forms. So ఒకటి కంటే ఎక్కువ ఉన్న వాటిని చెప్పడానికి we use the plural form of the nouns. Okay. Now let us check how these plurals are formed. ఎలా చేస్తాం ఈ ప్లూరల్స్ని చూద్దాం. There are certain rules to change singular nouns into plural. Study the rules given below. సో ఒక పదాన్ని సింగులర్గా ఉన్నప్పుడు ఒకలాగా చెప్తాము, ప్లూరల్గా ఉన్నప్పుడు ఇంకోలాగా చెప్తాం. సో ఏకవచనాన్ని బహువచనంగా ఎలా మార్చొచ్చో మనం ఇక్కడ ఉదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. The plural of a noun is usually made by adding s to the సింగులర్. ఇది మనందరికీ చాలా రోజులుగా తెలిసిన విషయమే. ఒక పదాన్ని ఒకటి ఉంటే మనం సింగులర్లో వాడతాం, ఎక్కువ ఉంటే ప్లూరల్లో వాడతాం. ఒక పదాన్ని సింగులర్ నుంచి ప్లూరల్గా మార్చాలి అంటే వి జస్ట్ యూజ్ ఎస్ అనేది ద ప్రైమ్ రూల్ దట్ వీ ఆల్ నో కదా. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. హౌస్, హౌజెస్, ట్రీ, ట్రీస్, ట్రైన్, ట్రైన్స్, గర్ల్, గర్ల్స్, కైట్, కైట్స్. అలాగే హెన్, హెన్స్, పెన్, పెన్స్, డోర్, డోర్స్, ఇయర్, ఇయర్స్, షాప్, షాప్స్. ఇంకా సిస్టర్, సిస్టర్స్, ఫోటో, ఫోటోస్, విండో, విండోస్, చైర్, చైర్స్, హార్స్, horses. So the first rule that we all know is just adding s to the singular word. So ఏకవచనంగా ఉన్న పదం పక్కన ఎస్ని జోడిస్తే మనం దాని యొక్క బహువచనాన్ని చేయొచ్చు అనే ఈ రూల్ మనందరికీ తెలిసిందే. Now let us check the second one. Nouns ending in s or ss or o or ch and n form their plural by adding es. అంటే ఏ పదమైతే ఎస్తో కానీ లేదా ఎస్ఎస్తో కానీ
లేదా ఓతో కానీ లేదా సిహెచ్తో కానీ లేదా ఎన్తో కానీ అంతమవుతుందో, దట్ మీన్స్ ఎండ్ అవుతుందో, ఆ పదానికి మనం ఈఎస్ యాడ్ చేయాలి. బహువచనంగా చేయాలంటే we should not add only s, but we have to add es. So let us check the examples. Bus, buses. Gas, gases. Kiss, kisses. Glass, glasses. Bench, benches. చూసారా, ఈ పైన ఉన్న రెండు పదాలు ఎస్తో ఎండ్ అయ్యాయి కాబట్టి we added es. అలాగే ఈ రెండు పదాలేమో ఎస్ఎస్తో ఎండ్ అయ్యాయి కాబట్టి we have added es. And here the last one is ended with ch. కాబట్టి we just not added s, but we have added es to make it plural. So s లేదా ss లేదా ch. ఓకే, చూడండి ఇక్కడ బ్రష్, brushes, dish, dishes, class, classes, potato, ఓతో ఎండ్ అయింది ఈ పదం కాబట్టి we have added es. potatoes, tomato, tomatoes. సో అలాగే match, matches, watch, watches, church, churches, mango, mangoes, tax, taxes. So what we have seen here, that ఏం నేర్చుకున్నాం, ఏ పదం అయితే ఎస్ లేదా ఎస్ఎస్ లేదా ఓ లేదా సిహెచ్ లేదా ఎంతో ఎండ్ అవుతుందో వాటి యొక్క బహువచనాన్ని మనము ఈ ఎస్ కలిపితే చేయొచ్చు. ఓకే, సమ్ నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై జస్ట్ యాడింగ్ ఎస్. సో ఇందాక చెప్పుకున్నాం మనం ఓతో ఎండ్ అవుతే వీ హ్యావ్ టు యాడ్ ఈఎస్ అని, కానీ కొన్ని పదాలు ఉంటాయి అది ఓతో ఎండ్ అవుతే వీ హ్యావ్ టు యాడ్ ఓన్లీ ఎస్. ఎందుకు అని మీరు అడగొచ్చు. ఆ ఓ కంటే ముందు ఉన్న అక్షరం కాన్సోనెంటా వవలా అనే దాన్ని బట్టే మనం దాని పక్కన ఎస్ యాడ్ చేస్తామా ఈఎస్ యాడ్ చేస్తామా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, బ్యాంబూ అని ఉన్నదానికి మనం వీఆర్ నాట్ యాడింగ్ ఈఎస్, బట్ వీ హ్యావ్ టు యాడ్ ఓన్లీ ఎస్. బ్యాంబూస్. ఫోటో, ఫొటోస్. పియానో, పియానోస్. డైనమో, డైనమోస్. స్టీరియో, stereos. Okay, like that. And the third rule is nouns ending in y with a consonant before it form their plurals by dropping the y and adding ies. అంటే ఏ పదం చివరిలో అయితే y ఉంటుందో ఆ వై కంటే ముందు కాన్సనెంట్, మీకు తెలుసు కదా వోవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అనేటివి వోవెల్స్, మిగిలినవన్నీ కాన్సనెంట్స్ అని తెలుసు కదా. ఆ కాన్సనెంట్ ఆ వై కంటే ముందు కాన్సనెంట్ ఉంటే మనం ఏం చేయాలి, ఆ వై తీసేసి వీ హ్యావ్ టు యాడ్ ఐఈఎస్. ఓకే, సో ఏంటి ఇందాక మనం తెలుసుకున్న విషయం, ఏ పదం చివరిలో అయితే వై ఉంటుందో ఆ వై కంటే ముందు కాన్సనెంట్ ఉంటుందో అప్పుడు మనం దాని యొక్క బహువచనాన్ని ఎలా చేస్తాము, ఆ వైని తీసేసి ఐఈఎస్ కలపాలన్నమాట. లెట్ us take the examples. బేబీ, బేబీస్. ఆర్మీ, ఆర్మీస్. సిటీ, సిటీస్. కంట్రీ, కంట్రీస్. అలాగే స్టోరీ, stories. Lady, ladies. Diary, diaries. Fairy, fairies. Fly, flies. Pony, ponies. Family, families. Reply, replies. Okay, so remember this rule, children. Y thesis we have to add IES. But when nouns ending in y with a vowel before it form their plurals by adding s. ఇందాక చెప్పుకున్న ఉదాహరణలాగే వై ఉంటుంది కానీ ముందు కాన్సనెంట్ కాకుండా ఇలా వోవెల్ ఉందనుకోండి, ఓ, ఏ లేదా ఓకే ఓ, ఏ, ఈ ఇలా ఉందనుకోండి, అప్పుడు మనము ఐఈఎస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీ హ్యావ్ టు యాడ్ ఎస్. చూడండి, బాయ్, బాయ్స్. toy, toys. Ray, race. Day,
డేస్, డాంకీ donkeys, monkey monkeys. అలాగే ఇక్కడ ఈ వైపు ముందు ఏముంది ఓ అంటే ఏంది ఓవల్ ఉంటే ఏం చేయాలి జస్ట్ ఎస్ యాడ్ చేయాలి. అదే కాన్సనెంట్ ఉంటే ఏం చేయాలి ఐఈఎస్ యాడ్ చేయాలి. ఓకే, జాయ్ జాయ్స్, వ్యాలీ valleys, story stories. Okay children, have you learned this? So when a word ending with y and a vowel before it, we have to add just s. Okay, now nouns ending in f or fe form their plurals by changing f or fe into ves. అంటే ఎప్పుడైతే పదం చివరిలో ఎఫ్ కానీ లేదా ఎఫ్ఈ కానీ ఉంటుందో ఆ పదాల యొక్క బహువచనాన్ని మనం విఈఎస్ కలిపి చేస్తాం. ఆ ఎఫ్ తీసేయాలి, విఈఎస్ పెట్టాలి, అప్పుడే ఆ పదం యొక్క బహువచనం అవుతుంది. ఉదాహరణలు చూద్దామా. లీఫ్ లీవ్స్, కాల్ఫ్ కాల్స్, షెల్ఫ్ షెల్ఫ్స్, wife wives, knife knives, life lives, wolf wolves, thief thieves. Okay, some nouns ending in f or ff form their plural by adding s. కొన్ని పదాలు మాత్రం ఎఫ్తో ఎండ్ అయినా కూడా లేదా ఎఫ్ఎఫ్తో ఎండ్ అయినా వాటి యొక్క బహువచనం కేవలం ఎస్ కలిపితే వచ్చేస్తుంది. చూడండి, స్కార్ఫ్ స్కార్ఫ్స్, చీఫ్ చీఫ్స్, డ్వార్ఫ్ డ్వార్ఫ్స్, హూఫ్ హూఫ్స్, ప్రూఫ్ ప్రూఫ్స్, రూఫ్ రూఫ్స్, గల్ఫ్ గల్ఫ్స్, హ్యాండ్కర్చీఫ్ హ్యాండ్కర్చీఫ్స్, క్లిఫ్ క్లిఫ్స్. ఓకే, మనము కొన్నిసార్లు ఇక్కడ మనం చెప్పుకున్న డ్వార్ఫ్కి డ్వార్ఫ్స్ అన్నాం కదా, దాన్ని మనం డార్వ్స్ అని కూడా అనొచ్చు, లేదా హూఫ్కి హూఫ్స్ అన్నాం కదా హూవ్స్ అని కూడా చెప్పొచ్చు. సో కొన్ని పదాలకి ఎఫ్ లేదా ఎఫ్ఎఫ్ ఉన్నప్పుడు జస్ట్ ఎస్ కలిపితేనే బహువచనం వచ్చేస్తుంది. ఇంకొక రూల్ ఏంటంటే a few nouns form their plurals by changing the vowels. ఇది చాలా ముఖ్యం. సో ఏంటి ఇది చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. ఏంటి, కేవలం ఒకరుంటే మ్యాను, ఎక్కువ మంది ఉంటే మ్యాన్స్ అనేస్తారు. అది కాదు, కొన్ని పదాలకి మాత్రం అందులోని వొవెల్ చేంజ్ అవుతుంది. కొన్ని పదాలకి బహువచనంగా మనం మార్చేటప్పుడు అక్కడున్న వొవెల్ మారుతుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్, మ్యాన్ మెన్, ఉమెన్ ఉమెన్, టూత్ టీత్. అదనమాట. ఒకే మనిషి ఉన్నాడనుకోండి వి సే మ్యాన్, ఎక్కువ మంది ఉన్నారనుకోండి వీ హ్యావ్ టు యూస్ మెన్. అలాగే ఒకే స్త్రీ ఉందనుకోండి ఉమెన్, అలాగే ఎక్కువ మంది ఉంటే ఉమెన్. టూత్, ఒకటే పన్ను ఉందనుకోండి టూత్ అనాలి. ఎక్కువ మొత్తం పండ్లని కలిపి చెప్తే వీ హ్యావ్ టు యూస్ టీత్. అలాగే గూస్ గీస్, లవ్స్ లైస్. ఓకే, ఏంటిది పేను, రైట్. మౌస్ మైస్, ఎలుక. ఫుట్, పాదం. పాదం ఒకటే, ఒక పాదం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి వీ హ్యావ్ టు యూస్ ఫుట్. రెండు పాదాల గురించి మాట్లాడుతున్నాం అనుకోండి వీ హ్యావ్ టు సే ఫీట్. యాక్సెస్ యాక్సెస్, ఇక్కడ ఐ మారి ఈగా మారింది. ఏకవచనంలో యాక్సెస్, బహువచనంలో యాక్సెస్. ఓకే children, now let us take another example or another point here. Now nouns consisting of several words change into plural by adding s to the main word. అంటే ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నాయనుకోండి ఒక పదంలో, అప్పుడు ఆ పదం యొక్క బహువచనం చేయడానికి మనము ఎస్ అనే అక్షరాన్ని ఎక్కడ కలపాలా, మెయిన్ పదం పక్కన కలపాలా. అంటే ఎప్పుడైనా ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉంటే వీ హ్యావ్ టు యాడ్ ఎస్, నాట్ ఎట్ ద ఎండ్. చివరిలో ఎస్ పెట్టద్దు. పాసర్ బై ఉందనుకోండి, అంటే మన దగ్గర నుంచి వెళ్తున్న వ్యక్తి అని, కానీ మనం పాసర్ బైస్ అనకూడదు, పాసర్స్ బై. చూడండి ఇక్కడ పాసర్స్ బై. అర్థమైందా? ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడు
బహువచనంగా మార్చేటప్పుడు ఎస్ అనే అక్షరాన్ని మొదటి పదం మెయిన్ పదం పక్కన పెట్టాలి. అలాగే సన్ ఇన్ లా అంటే అల్లుడు కదా, సో ఒకే అల్లుడు అనుకోండి సన్ ఇన్ లా అంటాం. ఇద్దరు ఉన్నారనుకోండి సన్ ఇన్ లాస్ కాదు, సన్స్ ఇన్ లా. ఓకే. అలాగే సింగులర్లో మేడ్ సర్వెంట్, సో పని మనిషి. అప్పుడు ఒకరికంటే ఎక్కువ ఉన్నారనుకోండి మేడ్ సర్వెంట్స్. ఓకే. అలాగే కమాండర్ ఇన్ చీఫ్, కమాండర్స్ ఇన్ చీఫ్. సో దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అలాగే ఫాదర్స్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా, ఇవి అనమాట బహువచనాలు. నాట్ సిస్టర్ ఇన్ లాస్ కాదు, సిస్టర్స్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, fathers in law. Okay children, now words of Greek or Latin origin form their plurals according to the rules of these languages. కొన్ని గ్రీక్ లేదా లాటిన్ పదాలు ఉన్నాయనుకోండి, వాటి యొక్క బహువచనాలు ఆ భాషలకు అనుగుణంగా ఉంటాయి. కొన్ని చెక్ చేద్దామా. రేడియస్ అనేది సింగులర్, దాని యొక్క బహువచనం రేడియై. అనాలిసిస్, అనాలిసిస్. క్రైసిస్, క్రైసిస్. బేసిస్, బేసిస్. డాటమ్, డేటా. ఇక్కడ మనం డేటాని ఎక్కువగా వాడతాము, బట్ ద సింగులర్ ఫామ్ ఏంటి డాటమ్, బహువచనం ఏంటి డేటా. ఓకే చిల్డ్రన్, దీస్ ఆర్ ఫ్రమ్ గ్రీక్ ఆర్ లాటిన్. అలాగే సమ్ నౌన్స్ చేంజ్ కంప్లీట్లీ టు ఫార్మ్ దేర్ ప్లూరల్స్. ఇక్కడ కూడా మనం చాలాసార్లు పప్పులో కాలేస్తూ ఉంటాం. ఏంటి, కొన్నిటిని బహువచనంగా మార్చేటప్పుడు పదం మొత్తం మారిపోతుంది. ఎలా అంటారా, ఆక్స్ ఉందనుకోండి, ఒకటే ఎద్దు ఉందనుకోండి ఆక్స్ అంటాము. ఎక్కువ ఎద్దులు పోతున్నాయి అనుకోండి వీ హ్యావ్ టు యూస్ ఆక్సిన్. అలాగే ఇది చాలామంది చేసే తప్పు. చైల్డ్, ఒకటే పిల్లవాడు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి వీ హ్యావ్ టు యూస్ చిల్డ్రన్. కానీ ఎక్కువగా ఏం చేస్తారంటే చిల్డ్రన్స్ అంటారు. చిల్డ్రన్స్ తప్పు, ఎందుకంటే చిల్డ్రన్ అనేదే బహువచనం. ఒకవేళ పిల్లల యొక్క పార్క్ అని చెప్పాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు సే చిల్డ్రన్స్ పార్క్ అంటాం, కానీ పైన అపాస్ట్రఫీ పెట్టడం మర్చిపోవద్దు. వారి యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు చిల్డ్రన్స్ పార్క్ అంటాం, కానీ బహువచనంలో పిల్లలు అని చెప్పాలనుకున్నప్పుడు వీ షుడ్ యూజ్ ఓన్లీ చిల్డ్రన్ బట్ నాట్ చిల్డ్రన్స్. ఓకే, చిల్డ్రనే బహువచనం. సో నౌ let us take some important notes like a few nouns have the same form in the singular as well as plural. కొన్ని పదాలని మాత్రం ఏకవచనంలో బహువచనంలో ఒకే విధంగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షీప్. ఒక్కటున్న షీపే అనాలి, ఎక్కువ ఉన్న గొర్రెలను ఏమనాలి, షీపే అనాలి. ఓకే. అలాగే డీర్ కూడా, జింకలను కూడా ఒకటున్న డీరే, ఎక్కువ ఉన్నా కూడా డీరే. ఫిష్ కూడా 10 ఫిషెస్ కాదు, జస్ట్ ఇట్ ఈస్ 10 ఫిష్. ఫిష్ అనేది ఏకవచనంలో బహువచనంలో ఒకే విధంగా వాడాల్సిన పదం. స్కోర్ కూడా, స్ట్రౌట్, సాల్మన్, ఫ్రూట్, ఎయిర్క్రాఫ్ట్, సిరీస్, స్పీషీస్, ఇవన్నీ ఏకవచనంలో బహువచనంలో ఒకే విధంగా వాడతాం. కానీ కొన్ని కేసులలో మనము ఫిష్ని ఫిషెస్ అని, ఫ్రూట్ని ఫ్రూట్స్ అని కూడా వాడతాం. ఓకే, వెన్ వి టాక్ అబౌట్ వెరైటీ అంటే ఒకే రకమైన ఫ్రూట్ 10 ఉన్నాయనుకోండి, 10 లెమన్ ఫ్రూట్, కానీ అదే రకరకాల పండ్లు అనుకోండి, అప్పుడు ఫ్రూట్స్ అంటాం అనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇన్ ద సీ. ఫిష్ 10 ఫిష్లు ఉంటే 10 ఫిష్ అంటాం, కానీ రకరకాల ఫిష్లు ఉన్నాయనుకోండి వి సే ఫిషెస్. ఓకే, అర్థమైందా? ఒకే రకమైన ఫిష్ ఎక్కువ సంఖ్యలో ఉంటే బహువచనంగా మనం ఫిష్ వాడచ్చు, కానీ రకరకాల చేపలు ఉన్నప్పుడు వి సే ఫిషెస్. అలాగే ఒకే రకమైన పండ్లు ఎక్కువగా ఉంటే వి సే ఫ్రూట్, కానీ ఎక్కువ రకరకాల పండ్ల గురించి చెప్పాల్సి వస్తే వి యూస్ ఎ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ వర్ సర్వ్డ్ టు ద గెస్ట్స్, అలా అన్నమాట. అలాగే సమ్ నౌన్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫామ్. కొన్నిటిని ఎప్పుడు మనం బహువచన రూపంలోనే వాడతాం. ఎందుకంటారా, ఇక్కడ చూడండి, సీజర్స్, కత్తెర ఉంటుంది కదా, 2 ఉంటాయి కదా, కత్తెర ఒక్కదాంతో కట్ చేస్తామా మనము. సో సీజర్స్. అలాగే ప్యాంట్, ట్రౌజర్స్,
జీన్స్, అద్దాలండి, ఒకే అద్దం పెట్టుకొని చూడం కదా, 2 అద్దాలు ఉంటాయి కదా. సో స్పెక్టకల్స్, బైనాకులర్స్, డ్రాయర్స్, టాంగ్స్, సో షార్ట్స్, ఇవన్నీ కూడా we have to use in plural form. ఓకే, మై ట్రౌజర్స్ ఆర్ టూ లాంగ్ టు వేర్, దట్స్ అ నైస్ పేర్ ఆఫ్ జీన్స్, అలా అన్నమాట. A few collective nouns, though singular in form, are used as plurals. కొన్నైతే చూడ్డానికి సింగులర్గా ఉంటాయి కానీ బహువచనంలో మనం వాటిని ఉపయోగిస్తాం. అంటే పీపుల్ కానీ, పోలీస్ కానీ, పోలీస్ అంటే ఒక్క పోలీస్ అయినా మాత్రమే కాదు, ఎక్కువ మందిని కూడా మనం వేసే పోలీస్ ఓన్లీ. క్యాటిల్, చూడ్డానికి క్యాటిల్ అంటే ఏకవచనంగా కనిపిస్తుంది కానీ పశువుల మంద కదా అది, సో ఇట్ ఈస్ ప్లూరల్. పౌల్ట్రీ, జెంట్రీ, క్రేవ్. So by the appearance they are looking like singular, but they are used in plurals. Okay, who are these people? See, these అనేది it is a plural form. వీళ్ళంతా ఎవరు అని. సో దిస్ ఈస్ ప్లూరల్. దీస్ పౌల్ట్రీ ఆర్ మైన్. ఇంకోటి ఏంటంటే సమ్ నౌన్స్ సీమ్ టు బి ప్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ ఆర్ యూజ్డ్ ఎస్ సింగులర్. దీనికి ఆపోజిట్ అనమాట. చూడ్డానికేమో బహువచనంగా కనిపిస్తాయి కానీ వాటిని మనం ఒక్కటి ఉన్నప్పుడే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెటిక్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్. ఎస్ ఉంది కదా, మనం ఏమనుకుంటాం, బహువచనం అనుకుంటాం. కానీ ఒక్క న్యూస్ చెప్పినా కూడా అది న్యూసే, ఒక వార్త గురించి మాట్లాడినా కూడా అది న్యూసే. నాట్, ఇట్ ఈస్ సింగులర్ ఓన్లీ, నాట్ ప్లూరల్. పాలిటిక్స్, మీజల్స్, ఓకే, ఇన్నింగ్, అలాగే సివిక్స్, ఎలక్ట్రానిక్స్, బిలియర్డ్స్, రికెట్స్ ఎక్సెట్రా. మీజల్స్ ఈజ్ హైలీ కాంటేజియస్, ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది, అంటురోగం అన్నమాట మీజల్స్ అనేది. అలా ఫిజిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో బై ద అపియరెన్స్ దే ఆర్ ప్లూరల్. చూడ్డానికి ప్లూరల్గా ఉన్న అవి మాత్రం ఏకవచనంలోనే వాడతాం. అండ్ ఫైనలీ సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఎస్ సింగులర్. కొన్ని నౌన్స్ని ఎప్పుడు మనం ఏకవచనంలోనే ఉపయోగిస్తాం. అంటే ఫర్నిచర్ చూడండి, అక్కడ ఒక టేబుల్, చైర్, బెంచ్, డైనింగ్ టేబుల్, సోఫా అన్నీ ఉన్నా కూడా ఫర్నిచర్ అనే అంటాం కానీ ఫర్నిచర్స్ అనమన్నమాట. అలాగే సీనరీ, సో రకరకాల దృశ్యాలు చూసినా కూడా వాటిని మనం సీనరీ అంటాం. అడ్వైస్, ఓకే, 2-3 సలహాలు ఒకేసారి ఇచ్చినా కూడా వేసే ఇట్స్ అడ్వైస్, గుడ్ అడ్వైస్. లగేజ్, ఒక సూట్ కేసు, ఒక బ్యాగ్, ఒక పెట్టె అన్నీ కలిపినా కూడా వేసే లగేజ్ ఓన్లీ. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా, ఆ ఇన్ఫర్మేషన్లో రకరకాల విషయాల గురించి ఉండొచ్చు కానీ వీ డోంట్ సే ఇన్ఫర్మేషన్స్ కాదు, ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఫర్నిచర్ ఈజ్ వెరీ ఓల్డ్, వీ నీడ్ టు చేంజ్ ఇట్. ద లగేజ్ ఈజ్ వెరీ హెవీ. సో ఇదన్నమాట. సో సమ్ నౌన్స్ దే ఆర్ టు బి యూజ్డ్ ఇన్ సింగులర్ ఓన్లీ. ఓకే చిల్డ్రన్, సో సింగులర్ని ప్లూరల్గా మార్చేటప్పుడు వి మే యాడ్ ఎస్, వి మే యాడ్ ఐఈఎస్, ఓకే, వి మే యాడ్ విఈఎస్, వి మే చేంజ్ ద వవల్, వి మే చేంజ్ ద వర్డ్. ఓకే, సో in that way we may use another word also. So in that way we make the singular and plurals of the nouns. Okay children, let us meet with another concept in our next video.